హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఎట్టకేలకు గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే మీరు అందరూ చూసేసి ఉంటారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే భూమి మీద నిలబడట్లేదు, గాల్లో తిరుగుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను మీకు ఒక థింగ్ అయితే చెప్తాను. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీ మీద పెట్టుకోకండి. ఎందుకు అంటే శంకర్ ప్రీవియస్లో కూడా ఇలాగే చేశాడు. మీకు శంకర్ మూవీ గుర్తే ఉండుండిద్ది. సో ఏంటి అంటే ఆ టైంలో విక్రమ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో దానికి మళ్ళీ ఆ వదిలిన ట్రైలర్కి వచ్చిన హైప్ ఏ రేంజ్లో ఉందంటే, అంటే లైక్ ఒక అగ్లీ మ్యాన్గా చూపించడం, దాని తర్వాత ఒక బీస్ట్ లాగా చూపించడం, ఇవన్నీ చూసి జనాల ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెరిగిపోయాయి అంటే, లైక్ విక్రమ్కి ఆ వైరస్ ఎక్కిస్తారు, ఆ వైరస్ ద్వారా అగ్లీ మ్యాన్ లా మారతాడు, అది కొంచెం కన్వర్ట్ అయ్యి యాంగర్గా మారిపోయి ఒక బీస్ట్ లాగా మారతాడు, అది ఇది అన్నట్టుగా ఎవరి స్టోరీలో ఆడు అల్లేసుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే. ఈ బ్రేక్ డౌన్ వీడియోలు అవి ఇవి చూస్తూ ఉంటే అది అట్ట చేస్తున్నాడు, ఎట్ట చేస్తున్నాడు, 3 రామ్ చరణ్లు ఉన్నారు, 4 రామ్ చరణ్లు ఉన్నారు, అట్టుంది ఎట్టుంది. వద్దండి, మీరు ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ అవి ఇవి చూడకండి. ఎవడి స్టోరీ ఆడు చెప్పుకుంటున్నాడు, ఎవడికి నచ్చింది ఆడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా ఒక మూవీ చూస్తున్నాను, ఆ మూవీకి వెళ్తున్నాను అన్నట్టుగా జనరల్గా వెళ్ళి ఏం చేంజర్ చూడండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళడం వల్లే ఐ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. నిజం చెప్పాలంటే ఐ మూవీ చాలా బాగుంటుంది. అండ్ విక్రమ్ గారు అయితే ఆ మూవీకి ప్రాణం పెట్టేశారు. బాడీ బిల్డింగ్ చేసి దాని తర్వాత అగ్లీ క్యారెక్టర్ కోసం సన్నబడి తన ప్రాణం పెట్టేశారు ఆయన. అలాంటి మూవీ ఒక్క ఎక్స్పెక్టేషన్స్తో పోయింది అంటే మీరు నమ్ముతారా? కానీ జరిగింది అదే. ఇంకా నిజం చెప్పాలంటే దారుణం ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో ఆ మూవీకి ఒక్క అవార్డు కూడా రాలా. మూవీకి అవార్డు రానందువల్ల ప్రాబ్లం ఏం లేదు, ఆ మూవీలో హీరోకి అవార్డు ఇవ్వచ్చు. ఎందుకు అంటే మూవీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ఫెయిల్ అవ్వలేదు అక్కడ. చెప్పాను కదా, విక్రమ్ ప్రాణం పెట్టేశాడు. నాకు అది బాధేసింది. శంకర్ కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన మూవీ అదే. అక్కడి నుంచే స్టార్ట్ అయింది తనకి. అది అయిపోయింది కదా, దాని తర్వాత రోబో 2.0 అని చెప్పి అన్నాడు. అది కూడా దానికైతే ట్రైలర్ అసలు ఒక రేంజ్లో రిలీజ్ చేశాడు. ఇది థియేటర్స్కి వెళ్ళి 3Dలో ట్రైలర్ చూడండి అని చెప్పి థియేటర్స్లోనే రిలీజ్ చేశాడు. ఫుల్ హైప్ క్రియేట్ చేసి ఎట్ట చేసి మూవీని అయితే ఫైనల్గా రిలీజ్ చేసిన తర్వాత మూవీ జనాలకి అంత అనిపించలే. ఫ్రాంక్గా చెప్పండి, రోబో 2.0 మూవీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి, ఏంది ఈ మూవీలో ఎక్కడో ఏదో తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్. ఏంటి అంటే శంకర్ మూవీ ట్రైలర్లోనే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లోకి తీసుకెళ్తారు, కానీ సినిమాలోకి వెళ్తే ఆడేముండదు, అంత డొల్ల. సో మీరు కూడా ఏం చేస్తారు అంటే, అబ్బా లుంగి కట్టుకుని హెలికాప్టర్ నుంచి దూకే షాట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, మీ ఎగ్జైట్మెంట్ మొత్తం మీ లోపలే పెట్టేసుకోండి. సినిమా చూసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ బయటికి తీసుకుంటారు, అప్పుడు మీరు మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తా అంటారా, ఖచ్చితంగా మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వదు. నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, మూవీ అయితే బాగుండిద్దనే అనిపిస్తుంది. వి హోప్ ఫర్ ద బెస్ట్. సో శంకర్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పి అనుకున్నాము. లెట్స్ సీ మూవీ ఎలా ఉండిద్ది అనేది రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసి మాట్లాడుకుందాము. చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మాత్రమే చూడండి, అప్పుడే మూవీ అనేది మనకి బాగా అనిపిస్తుంది. అది. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? We will meet you on next video. Bye.